ఇప్పుడు మాయ అతన్ని వదిలింది. అంటే ఇప్పుడు మనకి ఏం తెలుస్తుంది ఈ కథను బట్టి? ఒకటి గురుకటాక్షం. ఆ గురువుగారు కూడా ఏ మంత్రానుష్ఠానముతో మహామాయ నుంచి వీరిని విముక్తులు చేశారు? వ్యూహలక్ష్మి మహామంత్రానుష్ఠానంతో. ఈ మంత్రానుష్ఠానం కూడా ఆయనకి తొందరగా ఎందుకు ఫలించింది అంటే అశ్వత్థ వృక్షం కింద కూర్చుని జపం చేయటం వల్ల. ఇవి మనం గుర్తుపెట్టుకోవాలి. ఈ ప్రపంచంలో తీవ్రమైన వ్యసనముల నుండి, మాయ నుంచి, కష్టముల నుండి బయటపడడానికి ముందు గురుకటాక్షం కావాలి. గురువు గారి ద్వారా మంత్రానుష్ఠానాన్ని సేకరించి జపం చేస్తే మాయ నుంచి బయటపడతాం. ఆ మంత్రమే వ్యూహలక్ష్మి మంత్రం. ఒకటి గురుకటాక్షం అయితే, రెండు వ్యూహలక్ష్మి మంత్రం. ఈ మంత్రం కూడా ఎక్కడ చేస్తే తొందరగా ఫలిస్తుంది? అశ్వత్థ వృక్షం కింద. కాబట్టి అశ్వత్థ వృక్షాన్ని దీపాలు పెట్టి తగలబెట్టకుండా ఉంటే మంచిది. దాని కింద కూర్చొని భక్తితో జపం చేయటం మంచిది. ఇప్పుడు